సో హలో ఫ్రెండ్స్, నమస్తే. యు ఆర్ ద ప్లాసిబోలి నుంచి కొన్ని ముఖ్యమైన పాయింట్స్ మనం సేకరించి డిస్కస్ చేస్తున్నాం. సో నమ్మకంతో మెదడు ఉత్పత్తి చేసే కెమికల్స్ నిజమైన మందుల మాదిరిగానే పనిచేస్తాయి. నమ్మకంతో మెదడు ఉత్పత్తి చేసే కెమికల్స్ నిజమైన మందుల మాదిరిగానే పనిచేస్తాయి అన్నమాట. సో మెదడు ఒక రసాయన ఫ్యాక్టరీగా మారుతుంది, అవసరమైన ఔషధాన్ని తయారు చేస్తుంది. మెదడు అనేది ఒక రసాయన ఫ్యాక్టరీగా మారుతుంది, అవసరమైనటువంటి ఔషధాన్ని తయారు చేస్తుంది. సో అనుభవాన్ని ఊహించడమే మెదడులో మార్పుకు దారితీస్తుంది. మెదడు భవిష్యత్తును ఊహించి నమ్మితే శరీరం అంతా స్పందిస్తుంది. ప్లేసిబో తీసుకున్న వ్యక్తులు ఎంఆర్ఐ స్కానర్లో చురుకుదనాన్ని చూపిస్తున్నారన్నమాట. సో మెదడు ఊహను వాస్తవంగా భావించి శరీరాన్ని మారుస్తుంది. మెదడు అనేది ఊహను వాస్తవంగా భావించి శరీరాన్ని మారుస్తుంది. ఊహించగల సామర్థ్యం మనం అభ్యాసం చేయగల శక్తి అన్నమాట. ఊహించగల సామర్థ్యం అనేది మనం అభ్యాసం చేయగల శక్తి. సో ప్లేసిబో వల్ల సృష్టించే ఎండార్ఫిన్, మార్ఫిన్ మనం మందులా పనిచేస్తాయి. మై డియర్ ఫ్రెండ్స్, మరొకసారి నేను దీన్ని చక్కగా రిపీట్ చేస్తాను, వివరణిద్దాం. నమ్మకంతో మెదడు ఉత్పత్తి చేసే కెమికల్స్ నిజమైన మందుల మాదిరిగానే పనిచేస్తాయి. సో మనం అది నయమవుతుంది అన్న ఒక భావన, మనకి తగ్గిపోతుంది అన్న భావన, మనలో శక్తి ఊరుతుంది అన్న భావన, మంచి ఆలోచన, సానుకూల దృక్పథం అనే భావన కెమికల్స్ని రిలీజ్ చేస్తాయి. మెదడు ఒక రసాయన ఫ్యాక్టరీగా మారుతుంది. అంటే మనకి ఏమైతే కావాలో, అంటే ఒక తల్లి తన కడుపులోని బిడ్డ పొందడానికి ఎలాగైతే మొత్తం మెకానిజం ఉందో, మన శరీరంలో కూడా ఆరోగ్యాన్ని నయం చేసి, అంటే మన అనారోగ్యాన్ని నయం చేసి ఆరోగ్యంగా మార్చడానికి కావాల్సినటువంటి అన్ని కెమికల్స్ మన బాడీలోని ఉన్నాయని చెప్తున్నారు. మెదడు ఒక రసాయన ఫ్యాక్టరీగా మారుతుంది, అవసరమైనటువంటి ఔషధాన్ని తయారు చేస్తుంది. సో అనుభవాన్ని ఊహించడమే మెదడులో మార్పుకు దారితీస్తుంది. అనుభవాన్ని మనం ఊహించడమే మెదడులో మార్పుకు దారితీస్తుంది. అంటే మనం ఏ అనుభవాన్ని కోరుకుంటున్నాం, అంటే ఇప్పుడు మీరు ఉదాహరణకు స్విమ్మింగ్ చేస్తున్నారు లేదా రన్నింగ్ చేస్తున్నారు. సో స్విమ్మింగ్ చేసేటప్పుడు ఇంకా అద్భుతంగా మనం ఆ చెయ్యిలు కానీ, మనం కాళ్ళు కానీ, మన యొక్క బాడీ మూమెంట్స్ని కానీ ఇంకాస్త ఎక్కువగా మనం ఆ యొక్క ట్రైనర్స్ దగ్గర మనం చూసినట్లయితే ఇంకా ఇలా ఊహించుకుంటాం. సో ఊహించుకోవడంతో పాటు ఆ విజువల్స్ని వాస్తవంగా వెళ్ళేటప్పుడు ప్రాక్టీస్ చేస్తాం. అట్లానే రన్నింగ్ చేసేటప్పుడు మరింత స్టామినాగా రన్ చేస్తున్నట్టు, ఇంకా శక్తివంతంగా మనం రన్ చేస్తున్నట్టు, సో మరింత ఆరోగ్యంగా మనం అవుతున్నట్టుగానే రన్ చేస్తూ నెక్స్ట్ వన్ సో స్విప్పింగ్. సో నెమ్మదిగా ఒక స్టార్ట్ చేస్తూ మనం చేస్తుంటే ఆ అనుభవాన్ని ముందుగానే మనం ఫీల్ అయ్యామనుకోండి, అది శరీరాన్ని సిద్ధం చేస్తుంది అనమాట. అంటే అనుభవాన్ని ఊహించడమే మెదడులో మార్పుకు దారితీస్తుంది. సో మెదడు భవిష్యత్తును ఊహించి నమ్మితే శరీరం దానికి స్పందిస్తుంది అనమాట. సో ప్లేసిబో తీసుకున్న వ్యక్తులు ఎంఆర్ఐ స్కాన్లో చురుకుదనాన్ని చూపిస్తున్నారు. ఎవరైతే ప్లేసిబో ఒక పంచదార బిళ్ళని తీసుకొని అది పూర్తిగా నయమైపోయిందని నమ్ముతున్నారో వాళ్ళకి ఎంఆర్ఐ స్కానర్లో కూడా ఒక అద్భుతమైన యాక్టివ్ రిజల్ట్స్ వచ్చినాయంట. సో మెదడు ఊహను వాస్తవంగా భావించి శరీరాన్ని మారుస్తుంది. అంటే మనం ఆరోగ్యవంతము, శక్తివంతులము, ఐశ్వర్యవంతులము, సో మనం ఒక ధైర్యం, ఒక బలవంతులు, స్ట్రాంగ్ పీపుల్ అని నమ్మినట్లయితే బాడీ కూడా దాన్ని అలా మారుస్తుంది. ఊహించగల సామర్థ్యం మనం అభ్యాసం చేయగల శక్తి. అంటే మనం నిరంతరము కూడా ఏం చేయాలి అంటే, సో మనం ఒక శక్తివంతమైనటువంటి భావోద్వేగాలని, ఊహాలను పెట్టుకోవాలన్నమాట. మన మనస్సులోని శక్తివంతమైనటువంటి, ధైర్యవంతమైనటువంటి ఆ ఒక స్ట్రాంగ్ భావోద్వేగాలను నిరంతరము కూడా మనం కలిగి ఉండాల్సిన అవసరం ఉంది. సో ప్లేసిబో వల్ల సృష్టించే ఎండార్ఫిన్స్, మార్ఫిన్ మందుల్లా పనిచేస్తాయి. సో మనకి మందుల్లా పనిచేస్తాయి. సో థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్. సో లిజన్ మోర్ టైమ్స్, get more energy. Thank you very much. See you again in the next week.